అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు కర్ణ వ్లాగ్స్. నేను మీ కరుణక్కనండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కైమానండి. కైమా కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది కదండి. హెల్తీ రెసిపీ కదా. ఎప్పుడన్నా మనకు ఆరోగ్యం బాగోనప్పుడు, నీరసంగా ఉన్నప్పుడు ఇలాగైతే కైమా తీసుకొచ్చేసి వండేసుకోండి. వెంటనే లేచి కూర్చుంటాం అనమాట. అంత హెల్తీ రెసిపీ అనమాట కైమా అన్నది. ఇంతకుముందు ఎవరన్నా ఆపరేషన్ చేయించుకున్న బాలింతలకైనా కానీ ఇలా కైమా అయితే తీసుకొచ్చేసి వండి పెట్టేసేవాళ్ళండి, తొందరగా రికవర్ అవుతారని. ఈ కైమాతో పాటు కొద్దిగా నేనైతే మెంతికూర యాడ్ చేశానండి. మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటుందన్నమాట. ఎలా వచ్చిందో నాకు చిన్న కామెంట్ పెట్టండి. నేనైతే కైమాని ఇలా చిన్నెలు గిన్నెలో వేసేసుకొని కడిగేసానండి. అలా కడిగితే చాలా తొందరగా టైం సేవ్ అవుతుంది అనమాట మనకి. గిన్నెలో వేసి కడిగితేనండి టైం చాలా పట్టిద్ది అనమాట అది తీయటానికి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేడవుతున్న టైంలో చెక్క లవంగాలు అయితే వేసానండి. అవి కూడా వేడెక్కుతున్నప్పుడు పచ్చిమిర్చి అన్నది కొద్దిగా ఎక్కువ పడుతుందండి ఈ కర్రీకి. పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట టేస్ట్ అన్నది. 2 మీడియం సైజు ఉల్లిపాయలు అయితే సన్నగా తరిగి వేసానండి. కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇవన్నీ కొద్దిగా హై ఫ్లేమ్లో వేయించుకోండి. కొద్దిగా సాల్ట్ వేసి వేయించుకోండి, తీపి అన్నది రాకుండా ఉంటుంది. ఈ ఉల్లిపాయలు వేగుతున్నప్పుడు మెంతికూర అన్నది నేను 2 కట్టలు తీసుకున్నానండి. ఆకులు వరకే కట్ చేశానండి. అవి కాడలు ఉంటాయి కదా, అవి అయితే తీసేసాను. ఉడకవు కదా అవి, అది కాక చేదు కూడా వచ్చింది, అందుకని ఆకు వరకే వేసాను అనమాట. ఈ మెంతికూర వేసాకండి మంట అన్నది హై ఫ్లేమ్లోనే పెట్టండి, లో ఫ్లేమ్లో పెట్టమాకండి. లో ఫ్లేమ్లో పెడితే ఉడికి చేదు అన్నది రిలీజ్ అవుతుంది ఆకులో నుండి. అలా కాకుండా హై ఫ్లేమ్లో పెడితే చక్కగా ఎర్రగా వేగి మంచి ఫ్లేవర్ అన్నది వస్తుంది అనమాట. చేదంతా విరిగిపోద్ది ఆకుకూరలో. చూసారు కదా, చక్కగా ఎర్రగా వేగింది. ఎర్రగా వేగి మంచి ఫ్లేవర్ వచ్చే టైంలో అల్లం చిన్నులపై పేస్ట్ అయితే 1 స్పూన్ అయితే యాడ్ చేసుకుందామండి. ఎక్కువ వద్దండి, చేదన్నది వచ్చింది. ఈ అల్లం చిన్నులపై పేస్ట్ వేసి కలిగి పెట్టుకొని అల్లం చిన్నులపై మెంతికూర ఇవన్నీ చక్కగా వేగిపోయిన టైంలో మనం ఈ కైమా అయితే కడిగి పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ కైమా అయితే వేసేసి కలిపేద్దామండి. కొద్దిగా పసుపు అన్నది వేసేస్తే నీసు వాసన అన్నది రాకుండా ఉంటుందన్నమాట. మొత్తం ఇవన్నీ కలిసే విధంగా అయితే కలిపేసేద్దాము చక్కగాను. చాలా టేస్ట్గా ఉంటుందండి మెంతికూర వేసి వండటాన. చేదన్నది ఎక్కడా ఉండదండి, చాలా బాగుంటుంది అనమాట. టేస్ట్ అన్నది ఇంకొంచెం పెరిగిద్ది మెంతికూర యాడ్ చేయటాన. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చిన్న కామెంట్ పెట్టండి. కామెంట్ పెట్టడం మర్చిపోవద్దండి. ఎవరికన్నా ఒంట్లో బాగానప్పుడు ఇలా చేసి పెట్టేసేయండి, చాలా తొందరగా రికవర్ అవుతారండి. ఇప్పుడు చక్కగా మొత్తం ఇదంతా కలిగి పెట్టేసుకొని మూత అయితే పెట్టేసి మగ్గించుకుందాం కాసేపు. చాలా తొందరగా అయిపోతుందండి ఈ కైమా కర్రీ అన్నది. మనం ఎక్కువ టైం కూడా తీసుకోదన్నమాట. చూసారు కదా, చక్కగా మగ్గిపోయింది ఇదంతాను. వాటర్ అంతా నీళ్ళన్నీ చక్కగా ఇనిగిపోయినాయి అనమాట. మనం కొంతమంది అయితే ముందుగానే ఉడకబెట్టి వండుతారండి. అలా కాకపోయినా కానీ ఇలా వండుకున్నా బాగానే ఉంటుంది. ఇప్పుడు ఇదంతా మగ్గిపోయింది కదండి, నీళ్ళన్నీ పోయిన టైంలో కారం, కొద్దిగా ధనియాలు, జీలకర్ర పొడి అవన్నీ వేసి కలిగి పెట్టేసుకుందామండి చక్కగాను. కారం కొంచెం తగ్గించుకొని వేసుకోండి. పచ్చిమిర్చి ఎక్కువగా వేసుకున్నాం కదా మనం ఇందులో. చక్కగా కలిపేసి కొద్దిగా సాల్ట్ చూసుకొని యాడ్ చేయండి. యాడ్ చేసి ఈ కారం పచ్చివాసన అంతా పోయి ముక్క అంతా పీల్చుకున్న టైంలో ఓ చిన్న గ్లాస్ వాటర్ అయితే వేయండి. అది కైమా ఉడకలేదు అన్నప్పుడే వేసుకోండి, లేదంటే సరిపోతుంది అలాగా ఉడికింది అనుకున్నప్పుడు. ఎందుకంటే కైమా అంటేనే లేత మాంసాన్ని ఇస్తారు కదా మనకి. ఇప్పుడు వాటర్ అంతా ఎగిరిపోయినాయి చూసారు కదా, ఆయిల్ అన్నది పైకి తేలే టైంలో 2 టమాటాలు అయితే యాడ్ చేశానండి నేను. కైమాలు అసలు మామూలుగా అయితేను టమాటా అన్నది వేయరండి. నేను మెంతికూర యాడ్ చేశాను కదండి, అందుకని టమాటా అన్నది వేసాను అనమాట. ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి టమాటాలు వేస్తే కొంచెం ఫ్లేవర్ కూడా మారిపోతుంది. ఆ కైమా ఫ్లేవరు టేస్ట్ అన్నది తగ్గిద్ది అనమాట టమాటా వేయటాన. టమాటాలన్నీ మగ్గిపోయిన తర్వాత మన ధనియాలు, జీలకర్ర, గరం మసాలా ఉంటుంది కదండి, ధనియాలు, జీలకర్ర, మనం చెక్క లవంగాలు ఇవన్నీ వేసి పొడి మసాలా పడతాం కదా, ఆ పొడి మసాలా వేసేసుకొని కొద్దిగా కొత్తిమీర తరుగన్నది వేసేసి కలిగి పెట్టేసుకొని స్టవ్ ఆపేసేసుకోవటమేనండి. ఇంకంతేనండి, చాలా సింపుల్గా చేసుకునే మెంతికూర కైమా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. నచ్చిందా అండి? చూసారు కదా ఎంత టేస్ట్గా ఉందో, కలర్ఫుల్గాను చాలా బాగుంటుందండి ఈ టేస్ట్ అన్నది. ఒకసారి ఈ ప్రాసెస్లో అయితే మీరు ట్రై చేయండి. మీరు ఎలా చేస్తారో నాకు చిన్న కామెంట్ పెట్టండి. ఒకవేళ ఈ విధంగా అయితే మీరు కనుక ట్రై చేస్తేనే ఎలా వచ్చిందో నాకు చిన్న కామెంట్ పెట్టండి. నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఓ చిన్న కామెంట్ పెట్టడం మటుకు మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.